పచ్చిమిరపకాయలు తీసుకొచ్చాను. ఇవన్నీ అండి ఫస్ట్ శుభ్రంగా కడుక్కొని ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసానండి. ఎండలో ఆరబెట్టక్కర్లేదు, ఇది ఏమి ఫ్యాన్ గాలికి ఆరబెట్టానంటే శుభ్రం కోసం మాత్రమే ఆరబెట్టుకున్నాను. ఆరబెట్టుకుని ఇవన్నీ చీరుకున్నాను అన్నమాట. చల్ల మిరపకాయలకి కొంచెం పెద్ద కాయలు అవసరం, కానీ ఈ వామిర్చికి ఎలాంటి కాయలైనా పర్వాలేదండి. ఇది ఏంటంటే జస్ట్ మనం మజ్జిగలో వేయం, చూద్దురుగానే ఎలా పెడతాం. కొంతమంది ఫుల్గా కట్ చేస్తారండి, 2 బద్దల కింద చేసేస్తారు. ఇలాగా హాఫ్ అవసరం లేదండి. ఇలా చీరుకుని ఇవన్నీ ఇలా చీరుకోవాలండి. మధ్యలో ఇలా చీరుకుంటే చాలు. మధ్యలో 2గా కట్ చేసి ఇదంతా కలుస్తుందా లేదా, ఏం కాదండి, ఏం పర్వాలేదు, శుభ్రంగా కలుస్తుందండి. వాము పొడి చేసుకోవాలండి. ఈ 3 కేజీల మిరపకాయలకి 1/2 కేజీకి తక్కువ వాము తీసుకున్నాను. ఆ వాము కొంచెం అంత మెత్తగా కాదు, అంత గరుగ్గా కాదు, సమానంగా పట్టుకోవాలి. బాగా మెత్తగా కాదండి, కొంచెం గరుగ్గా ఉండేటట్టు ఒక తిప్పుకుంటే సరిపోతుంది. వాము నలిగేటట్టు అలా వాము నలిగేటట్టు వీటి మీద వేసేసి శుభ్రంగా కొంచెం నిమ్మరసం పిండాలండి. నిమ్మరసం 4 కాయలు 5 కాయలు నిమ్మకాయ పిండేసి రోజు కలియబెట్టుకోవాలండి. అంటే ఇవాళ వాము మిర్చి వేస్తాం కదండి, వేసిన తర్వాత ఇవాళ బాగా కలియబెట్టేసేసి ఒక డబ్బాలోనో ఇందులోనో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ప్రతిరోజు 3 డేస్ కలపాలి శుభ్రంగా. ఇవాళ ఎలాగైతే కలిపామో రేపు పొద్దున్న సాయంత్రం 2 పూట్ల కలపాలి. ఎల్లుండ అలాగా పొద్దున్న సాయంత్రం 2 పూట్ల కలియబెట్టుకోవాలి. అంటే కలియబెట్టుకుంటుంటే వాము శుభ్రంగా వీటిల్లోకి పడుతుందండి. ఎప్పుడైతే ఉప్పు, వాము, పసుపు ఇవన్నీ వేస్తాం కదండి, ఇందులో ఈ కాయలకి ఓట వచ్చేస్తుంది, నీరు కింద వస్తుంది, కొద్దిగా అండి, ఎక్కువ రాదు. అది శుభ్రంగా రోజు కలపడంతో ఆ వాటర్ అంతా పచ్చిమిరపకాయలు పీల్చుకుంటాయండి. ఆ పీల్చుకుని 3వ రోజు అయిపోయాక 4వ రోజు ఉదయం శుభ్రంగా, 3వ రోజు అయినా పర్వాలేదు, 4వ రోజు అయినా పర్వాలేదు, మొత్తానికి 3 రోజులు మాత్రం ఉండాలండి. ఇవాళ రేపు ఎల్లుండ ఉండి 3వ రోజు పొద్దునైనా తీయచ్చు, లేకపోతే 4వ రోజు పొద్దునైనా తీయచ్చు. తీసేసి ఎండబెట్టుకోవాలండి, గలగలలాడేటట్టు ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకుంటే మీరు పప్పుచారులోకి కానీ, పప్పులోకి కానీ, పెరుగన్నంలోకి కానీ నిజంగా చాలా బాగుంటాయండి. కొంతమంది ఏం చేస్తారంటే ఈ వాము పొడిలో కొంచెం మజ్జిగ కూడా కలుపుకుంటారండి. కొంచెం పెరుగు, ఒక గిన్నెడు కప్పు పెరుగు ఈ వాము పొడిలో కలిపేసుకుని 2 నిమ్మకాయలు పిండుకుని అది శుభ్రంగా ఈ పచ్చిమిరపకాయలకు పట్టించేసి 2 రోజులు నిల్వ అందులో పైన మరగా తోడేసేసి 2 రోజులను 3వ రోజు శుభ్రంగా ఎండబెట్టేస్తారు. అచ్చు మజ్జిగ మిరపకాయల్లా ఉండి అందులో వాము ఉంటుంది కదండి, ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు ఎలా ట్రై చేయండి, నేను చూడండి ఎలా చేస్తానో అలా మీరు కూడా చేసుకుని తింటే చారులోకి కానీ, అదేంటి పెరుగులోకి కానీ, పెరుగులోకి ముఖ్యంగా పెరుగు అన్నంలోకి, పప్పు అన్నంలోకి చాలా బాగుంటాయండి. మామిడికాయ పప్పు కానీ, టమాటా పప్పు కానీ, ఏ పప్పు వేసుకున్నా ఈ మిరపకాయలు, దీనివల్ల ఏంటంటే డైజెషన్ బాగుంటుంది. వాము కారం కూడా చేస్తారండి. ఇదే ఏంటంటే వాము కారం అంటే మిక్సీ పట్టేస్తారు పచ్చిమిరపకాయలు. వాము కారం కాయలు అయితే, వాము పచ్చిమిరపకాయలు అయితే కాయలు పడంగా ఉంటుంది. వాము కారం అయితే ఏంటంటే పచ్చిమిరపకాయలు వాము మిక్సీ పట్టేస్తారు, కొంచెం కచ్చాబెచ్చగా మిక్సీ పట్టేసేసి ఉప్పు వేసుకుని అందులో ఎండబెట్టేసుకుంటారండి. అది వాము కారం కింద ఆడుకుని తొలి ముద్ద తింటారు, ఆకలి పుడుతుందని, చాలా డైజెషన్ బాగుంటుందని మా అమ్మగారు వాళ్ళు తొలి ముద్ద వామన్నం పెట్టేవారు. అదంటే సొంటి పొడి ఒకటి, వాము కారం ఒకటి, ఇలాంటివి ఫస్ట్ తొలి ముద్ద తింటే, నెయ్యి వేసుకుని తింటే అండి ఒక ఆకలి పుడుతుంది. అందుకని మా అమ్మగారు పూర్వకాలం చేసేవారండి వాము కారం చేసేవారండి. వాము కారం అంటే ఏమీ లేదు, ఈ పచ్చిమిరపకాయలు, వాము, ఉప్పు మిక్సీ పట్టేసి కచ్చాబిచ్చాగా అది ఎండబెట్టుకోవడం, దాన్ని వాము కారం అంటారు. అది ఎన్నాళ్ళైనా నిల్వ ఉంటుందండి, ఒక 4 నెలలు 5 నెలల దాకా నిల్వ ఉంటుంది. అలాగే ఇవి కూడా ఏంటంటే మనం కాయ పడంగా పెట్టుకుంటున్నాం, అంతే తేడా. కాయ మధ్యలో చీరేసేసి వాము కారం, ఉప్పు, పసుపు వేసేసుకుని కొంచెం నిమ్మరసం పిండేసుకుని 3 రోజులు తోడేసేసి అటు ఇటు కలిపేసేసి శుభ్రంగా 3వ రోజు శుభ్రంగా ఎండబెట్టుకుని గలగలాడే వరకు ఎండబెట్టుకుని పెట్టేసుకోవడం. ఎన్నాళ్ళైనా ఉంటాయండి, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వేయించుకోవచ్చు. సరేనండి, ఓకే. ఇదిగోండి మధ్యలోకి ఇలా చీరుకోవాలి, అంతే అండి. ఇలా ఇవన్నీ చీరుకుంటాను.
పసుపు వేసానండి. దీనికి సరిపడా వాము వేసాను. మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా వాము వేసి, వాము పొడి చేసాం కదండి, వాము పొడి తర్వాత నిమ్మకాయ పిండాలి. వాము, ఉప్పు, నిమ్మకాయ ఇవన్నీ ఇలా కలిపేసుకోవాలి. నిమ్మరసం పిండి శుభ్రంగా వీటికి పట్టేటట్టు, పసుపు, వాము ఇవన్నీ శుభ్రంగా పట్టేటట్టు దీన్ని కలిపేసుకోవాలి. పైన కింద ఇలా కలిపేసుకోవాలి. వాము, పసుపు, నిమ్మరసం 4 అంటే 2 కాయలు పిండానండి. దీనికి అవసరమైతే ఇంకో కాయ పిండుకోవచ్చు. పైన పిండుతాను, అందుకని ఇలా పెట్టాను. చూడండి, ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసుకోవడమే. కొంతమంది ఇందులో మజ్జిగ కూడా కలుపుకుంటారండి, కానీ నేను కలుపును. ఎందుకంటే వామమిరపకాయలు అంటే వామమిరపకాయలే, చల్లమిరపకాయలు అంటే చల్లమిరపకాయలే. మజ్జిగ పెరుగులో వేసుకునేవేమో చల్లమిరపకాయలు, వామమిరపకాయలు. నేను ఇందులో కలుపునండి మజ్జిగ. కొంతమంది కొంచెం ఇందులో మజ్జిగ కూడా కలుపుని వేసుకుంటారు. నేను కేవలం నిమ్మకాయ, వాము, ఉప్పు, వాము కొంచెం మిక్సీ తిప్పుకున్నాను. చెప్పాను కదండి, మిక్సీ తిప్పుకున్నాను. వాము మిక్సీ తిప్పుకొని ఈ వాము ఇదంతా బాగా పట్టించాలండి. దానికి ఎలా పట్టించాను అలా దీనికి కూడా బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా పొద్దున్న మధ్యాహ్నం కొంచెం ఇలా ఇలా అనేసుకుంటే సాయంత్రం బాగా నీరు కింద దిగి చాలా బాగుంటుందండి. మీరు వదిలిపెట్టరు. 4వ రోజు ఎండబెట్టుకోవాలి. అదే 3వ రోజు అండి. 2 రోజులు ఇలాగ శుభ్రంగా కలిపేసేసి, ఇవాళ రాత్రి రేపు రాత్రి కలిపేసేసి పొద్దున్న సాయంత్రం 2 పూట్ల కలుపుకోవాలి. ఇలాగ వస్తుందండి. ఈ నీరు దీన్ని పడుతుంది అనమాట శుభ్రంగా. ఆ పట్టడం వల్ల ఈ వాము అంతా ఈ పచ్చిమిరపకాయలకి పట్టి లాస్ట్లో ఎండబెట్టుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవి. పప్పులోకి కానీ, చారులోకి కానీ, మజ్జిగలోకి కానీ, పెరుగన్నంలోకి కానీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. సాంబార్లోకి కానీ. మా అమ్మగారు చేసేవారండి, వాము కారం చేసేవారు మా అమ్మగారు. అది ఎలాగంటే, ఇది మిరపకాయల కింద ఎండబెట్టుకుంటున్నాం. అదేంటంటే వాము, పచ్చిమిరపకాయలు, కొంచెం సాల్ట్, ఒక బిత్తర పసుపు వేసుకుని కచ్చాపిచ్చగా మిక్సీ తిప్పుకోవాలండి. మిక్సీ తిప్పుకొని అది ఎండలో పెట్టుకుని అన్నంలో తొలి ముద్ద తింటే అది సొంటి పొడిలాగా. సొంటి పొడి ఎలా చేసుకుంటాం? మంగళాన్ని సొంటి వేయించేసి కొంచెం ఉప్పు వేసి కొట్టుకుని సొంటి పొడి అంటాం. అది ఫస్ట్ అన్నంలో ఒక ముద్ద తింటే ఆకలి పుడుతుంది అంటారు. బాలింత్రాలకు కూడా పెడతారండి సొంటి పొడి. వామన్నం కాదు, అదే వామన్నం, అదే వాము పొడి, వామకారం అన్నాను కదండి. ఆ వామకారం కూడా తింటే, ఫస్ట్ ముద్ద తింటే, బాలింత్రాలు కదా మామూలు వాళ్ళు తింటే ఆకలి బాగా పుడుతుందండి. డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండవు, కడుపు నొప్పి ఏది ఉండదు. కాబట్టి పూర్వం అలా చేసేవారండి.
వాము పొడి, గసగసాల పొడి, సొంటి పొడి ఇవన్నీ ఉండేవండి. మా అమ్మగారు చేసేవారు. గసగసాల పొడి కడుపు నొప్పి ఉండదని గసగసాల పొడి చేసేవారు. గసగసాలు వేయించేసేసి దాన్ని పొడి కింద కొడతారండి, కొంచెం సాల్ట్ వేసి. అది అన్నంలో తింటారు, దాన్ని గసగసాల పొడి అంటారు. అలాగే సొంటి పొడి కూడా, సొంటి పొడి సొంటి మంగళాన్ని వేయించేసి రోల్లో చెత్త కొట్టేసుకుంటారు కొంచెం ఉప్పు వేసి. అదేమో అన్నంలో తింటారండి, దాన్ని సొంటి పొడి అంటారు. వాము పొడి అంటే వాము, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కొంచెం పసుపు వేసి కచ్చాపిచ్చాగా మిక్సీ పట్టేసి అది ఎండలో ఎండనిస్తారు. 2 ఎండలు ఎండనిచ్చేసాక ఒక డబ్బాలో పెట్టుకుని ఉంటే ఎన్నాళ్ళైనా నిలువ ఉంటుందండి. అది ఎప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. పట్టేసిందండి శుభ్రంగా. పైన ఒక చెక్క పెడుతున్నాను కొంచెం దిగడం కోసం. ఏం చేస్తారంటే అండి, రేపు పొద్దున్న ఒకసారి కలియబెట్టుకుంటాను. ఇంకా ఇలా అనుకున్నాం అనుకోండి సరిపోతుంది. ఇలా పెట్టుకుని ఇలా అనుకున్నా మొత్తం కలుస్తుందండి. రేపు పొద్దున ఒకసారి, రేపు సాయంత్రం ఒకసారి శుభ్రంగా కలిపేసుకుంటే 3వ రోజు ఎండబెట్టుకుని వాడుకుంటే చాలా రుచిగా ఉంటాయి. అంతే అండి. 3వ రోజు చూపిస్తాను మీకు. 3వ రోజు ఎండలో పెట్టేసేసాక ఎండాక మనం చూద్దాం. అంటే ఇది 3 రోజుల తర్వాత దీని పని ఉంది. నేను 3 కేజీలు మిరపకాయలు తీసుకున్నాను, 3 కేజీలు పచ్చిమిర్చి తీసుకున్నానండి. 3 కేజీలకి 2 డబ్బాలు వచ్చాయండి. 3 కేజీలు పచ్చిమిరపకాయలకి 2 డబ్బాలు వచ్చాయండి. 3 కేజీలు పచ్చిమిరపకాయలకి నేను 200 గ్రాములు వాము మిక్సీ పట్టేశాను. మిక్సీ పట్టేసి పొడిగా కొంచెం, అంటే బాగా మెత్తగా కాకుండా కొంచెం తక్కువగా మిక్సీ పట్టుకున్నాను. పట్టుకున్న పొడి 200 గ్రాములు కరెక్ట్గా సరిపోయింది. అంటే 1/2 కేజీ కంటే తక్కువ, రెండింటికి పట్టిందండి. ఉప్పు కూడా ఇంచుమించు తక్కువ వేసాను. 200 గ్రాములు వేయాల్సిన అవసరం ఉండదు. ఉప్పు 150 గ్రాములు వేసినట్టున్నాను. ఉప్పు నేను అన్నీ జాయింట్గా వేస్తానండి, నాకు కొలతలు తెలీదు. ఉప్పు, వాము, ఉప్పు, నిమ్మకాయలు, ఒక 1/2 డజన్ నిమ్మకాయలు పిండాను రెండిట్లోనూ. చాలండి. ఇది రెండిట్లోనే కలిపి 2 డబ్బాలకి 1/2 డజన్ నిమ్మకాయలు పట్టాయి అండి. దీంట్లో 3 నిమ్మకాయలు, దీంట్లో 3 నిమ్మకాయలు పిండాను. అట్టుగా సరిపోయింది. ఈ 3 రోజులు పోయాక ఇది ఎండబెట్టేసి బాగా గలగలలాడే వరకు ఎండబెట్టాలండి. 2 ఎండలు, ఈ ఎండలకి 2-3 ఎండలు అయితే కరెక్ట్గా సరిపోతుంది. గలగలాడే వరకు ఎండబెట్టేసుకుని ఒక డబ్బాలో పోసుకుని ఉంచుకుంటే మనకి ఎన్నాళ్ళైనా ఉంటాయి. ఎందులోకైనా చాలా ఒకసారి మీరు చేసి చూడండి. కరెక్ట్గా నేను చెప్పినట్టు ఇలాగే వాము, కొంచెం పసుపు, ఉప్పు, నిమ్మకాయ ఇవన్నీ వేసి బాగా కలపాలండి. పచ్చిమిరపకాయ బాగా కలిపి పట్టినట్టుగా చేసి డబ్బాలో పెట్టుకోవాలి. పైన వచ్చిన వాము అంతా పైన పోసుకోవాలి. అది కొంచెం వాము మిగులుతుంది కదా, అది కూడా పైన పోసేసుకుని పైన చెక్క పిండేసుకుని ఇలా అట్టే పెట్టుకుంటే మీకు ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి. అట్టే పెట్టుకుని ఎండబెట్టుకుని డబ్బాలో పోసుకోవాలి. మీకు పప్పులోకి, పెరుగులోకి, ఎందులోకైనా నంచుకోవచ్చు. ఎందులోకైనా అంటే పప్పులోకి, పెరుగులోకి బాగుంటాయండి. పప్పులోకి, పెరుగులోకి, పప్పు చారులోకి ఇష్టమైన వాళ్ళు తినచ్చు. కానీ దీనివల్ల చల్లమిరపకాయలకి అయితే మజ్జిగలో వేస్తాం. చల్లమిరపకాయలు వేరు. చల్లమిరపకాయలు సిస్టమ్ ఏంటంటే పెరుగులో చల్లమిరపకాయలు వేసి కోసి వేసుకుని కొంతమంది కొంచెం వాము వేసుకుంటారు. పెరుగులో వేసుకుని పెరుగు, వాము, కొంచెం ఉప్పు అన్నీ వేసుకుని అందులో వేసేసుకుంటారు. వేసుకుని 3 రోజులు పోయాక తీసేసి ఎండబెట్టి మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఆ మజ్జిగలో వేస్తూ ఉంటారండి. అలా వేస్తుంటారు. ఆ మజ్జిగ అయ్యేంత వరకు అలా వేసి ఎండబెడుతూ ఉంటారు. పూర్తిగా ఎండబెట్టేసాక ఆఖరిలో మజ్జిగ అంతా అయిపోతుంది. అప్పుడు పూర్తిగా ఎండబెట్టుకోవడమే. మజ్జిగ మిరపకాయలకి అలాగవుతుందండి. ఇది చల్లమిరపకాయలు కాదు కాబట్టి ఇది ఇందులో ఊట అనేది కొంచెమే వస్తుంది. నిమ్మకాయ రసం పిండాం కదండి, ఈ ఉప్పుకి, ఈ వాముకి, వీటన్నిటికీ కొంచెం ఇది పచ్చిమిరపకాయలు కొంచెం నీరు కింద వచ్చి ఈ వాము అంతా పీల్చుకుంటుందండి, బాగుంటాయి. తర్వాత రోజు మనం కలుపుతాం కాబట్టి ఈ 2 రోజులు కలుపుతాం కాబట్టి 3వ రోజు అంతా దాన్ని పట్టేసి
ఈ పళ్ళాల్లో తీసుకుని ఎండబెట్టుకోవడం. ఎండబెట్టుకున్న తర్వాత గలగలలాడేంత వరకు ఎండబెట్టుకుని వాడుకోవడం. డబ్బాలు వేసుకుని ఎన్ని రోజులైనా ఉంటాయి. పూర్తిగా ఎండిన తర్వాత వామిచ్చి ఇలా ఒరువుల్లో అయిపోయింది. చక్కగా చాలా బాగా ఎండాయి. ఎండిన తర్వాత ఇంకా నూనె మరగబెట్టుకుని మనం వేయించుకోవడమే. వేయించుకుని కావాల్సినప్పుడు అలా వేయించుకు తింటమే. ఎన్నాళ్ళైనా నిలవ ఉంటాయి. చూసారు కదండి ఇలా ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయండి. ఇంకా అలాగా నూనెలో వేయించుకొని తీసేసుకోవడమే. ఎండుమిరపకాయలు అక్కడ నూనెలో వేయించానండి. నూనెలో వేయించేసాక తీసాను, చూడండి ఎలా ఉన్నాయో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ రాధా పరివారం. వామిట్ అదర్స్. ఎలా ఉన్నాయండి? బాగున్నాయి కదండి. వేయించాక చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. చాలా బాగున్నాయండి. చూడటానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంటాయండి వామిట్. ముద్దపప్పులోకి అయితే ఎక్సలెంట్గా ఉంటాయండి. ముద్దపప్పు పప్పులోకి ఏదైనా సరే, సాంబార్లోకి కానీ చాలా బాగుంటాయి. అలా వేయించుకోవడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రాధా పరివారం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, బెల్ కొట్టండి. ఓకేనండి. రాధా పరివారం.